హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి వ్లాగ్స్. ఈరోజు మనము గులాబ్ జామున్ని తయారు చేసుకుందాం. ముందుగా కొవ్వను తీసుకొని కొవ్వలో కొద్దిగా మైదా వేసుకొని బాగా మర్దం చేయాలి. మర్దం చేసి 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 కేజీ కొవ్వకి 1/2 కేజీ చక్కెర తీసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని పాకాన్ని తయారు చేసుకోవాలి. ఆ పాకాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అది మారుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండగా చక్కెర కడిగి తీగ పాకం వచ్చే వరకు దాన్ని చేస్తూ ఉండాలి. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ కూడా చేసుకోవచ్చు. మరో వీడియోలో దీన్ని చూపిస్తాను ఏ విధంగా చేయాలి. ఇలాచీలను తీసుకొని ఇప్పుడు వాటిని మెత్తగా దంచుకోవాలి. చక్కెర పాకంలో ముందుగానే దంచుకున్నటువంటి ఇలాచీని వేసి కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి వాసన, రుచి వస్తుంది. ఇప్పుడు ఈ కోవా ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. వీటిని మరలా ఇప్పుడు రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇవి మన ఇష్టం వచ్చిన సైజులో చేసుకొని నెయ్యిలో వేయించుకొని పాకంలో వేస్తే పెద్ద సైజులో అవుతాయి. విధంగా ఉండలు చేసుకోవాలి. వీటిని ఇప్పుడు నెయ్యిలో వేయించుకోవాలి. పెట్టి కడాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేసుకోవాలి. ఇది వేయించడానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్నటువంటి ఉండలను వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఈ ఉండలను నెయ్యిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని ఇన్స్టెంట్గా కూడా చేస్తారు, కానీ ఇది రియల్ కోవాతో చేస్తున్నాయి. ఇన్స్టెంట్తో కూడా ఇంకోసారి చేసి చూపిస్తాం. సన్న మంటపై వేయించుకోవాలి. వీటిని ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మరలా ఇంకో వైపుకి తిప్పాలి. ఈ విధంగా తీగలాగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక వీటిని ఒక్కొక్కటిగా తీసి ముందుగానే రెడీ చేసుకున్నట్టు పాకంలోకి వేసుకోవాలి. వేడిపైన వేసుకోవచ్చా? వేడిపైన వేసుకోవాలి. గుమగుమలాడి ఎంతో రుచికరమైన గులాబ్ జామున్, కోవా గులాబ్ జామున్ రెడీ.